హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు ఫ్యామిలీ బైట్స్. ఈరోజు వీడియోలో టమాటా నిల్వ పచ్చడిని చూపిస్తున్నాను. ఇలా కనుక మీరు పచ్చడి చేశారంటే కనీసం 6 నెలల పాటు ఈ పచ్చడి స్టోర్ ఉంటుంది. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. అలాగే ఈజీ ప్రాసెస్ అన్నమాట. ఎండబెట్టే పని లేదు, అసలు టైం కూడా ఎక్కువ పట్టదు దీనికి. ఈ పచ్చడి వేడివేడి అన్నంలోకి, టిఫిన్స్లోకి అయినా చాలా బాగుంటుంది. ఈ పచ్చడి కోసం ఇక్కడ నేను 1 కేజీ టమాటాలను తీసుకున్నాను. టమాటాలను బాగా ఎర్రగా పండినవి అలాగే గట్టిగా ఉన్నవి తీసుకోండి. వీటిని శుభ్రంగా కడిగి వాటర్ లేకుండా నీట్గా తుడిచి 1 గంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టండి. అస్సలు తడి అనేది ఉండకూడదన్నమాట టమాటాల్లో. అలాగే 1 కేజీ టమాటాలకి 2 పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోవాలి. ఇది వచ్చేసి సుమారుగా 100 గ్రాములు ఉంటుంది. ఈ చింతపండులోని గింజలు నారలు లేకుండా తీసుకొని పక్కన పెట్టేసుకోండి. టమాటాలు బాగా ఆరిన తర్వాత పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోవాలి. ఒక్కొక్క టమాటాని 4 లేదా 6 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఈ కట్ చేసిన టమాటా ముక్కల్ని అలాగే శుభ్రం చేసుకున్న చింతపండును కూడా వేసుకోండి. దీనిపైన మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. స్టీల్ ప్యాన్ అయితే త్వరగా అడుగంటుకుంటుంది, మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ టమాటా అనేది సాఫ్ట్గా అయ్యేంత వరకు ఉడికించుకోండి. 3-4 నిమిషాలకి టమాటో అయితే ఇలా సాఫ్ట్గా అవుతుంది. టమాటో ఇలా కొంచెం దగ్గర పడిన తర్వాత మూత పెట్టకుండా ఉడికించుకోండి. మూత పెట్టారంటే ఆ ఆవిరి నీళ్ళు ఇందులో పడి పచ్చడి పాడయ్యే ఛాన్స్ ఉంటుంది. అందుకని మూత పెట్టకుండా ఉడికించుకోవాలి. ఇలా టమాటాల్లోని నీరంతా ఎగిరిపోయేంత వరకు ఉడికించుకుంటేనే మనకి టమాటా పచ్చడి అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. ఇలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా పసుపుని వేసి కలపండి. ఇక్కడ నేను వేయడం మర్చిపోయాను. ఇది చల్లారేలోపు ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని లో ఫ్లేమ్లో ఇవి ఎర్రగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. మెంతులు బాగా వేగలేదంటే మనకి పచ్చడి అనేది చేదొస్తుందన్నమాట. ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు వేసుకొని వేయించండి. ఆవాలని మరీ ఎక్కువసేపు వేయించాల్సిన పని లేదు. 1 నిమిషం పాటు వేయించుకొని స్టవ్ ఆఫ్ చేయండి. వీటిని కూడా చల్లారేంత వరకు ఒక ప్లేట్లో వేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా పొడి చేసుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించుకున్న టమాటా కూడా పూర్తిగా చల్లారిపోయింది. ఇప్పుడు ఇందులోకి మెజరింగ్ కప్పుతో 1 కప్పు దాకా కారం వేసుకోవాలి. ఇదే కప్పుతో 1/2 కప్పు దాకా ఉప్పు అయితే పడుతుంది, కానీ ఇక్కడ నేను కొంచెం తక్కువ వేస్తున్నాను. అవసరమైతే తర్వాత వేసి కలపొచ్చు. అలాగే గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడిని కూడా వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా వెల్లుల్లిపాయల్ని పైన పొట్టు తీసేసి వేసుకోండి. ఇప్పుడు వీటన్నింటినీ అంతా కలిసే విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెంగా మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా చిన్న మిక్సీ జార్ని తీసుకొని నిండుగా కాకుండా సగం వరకు వేసుకుంటే పచ్చడి బాగా నలుగుతుంది. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ గ్రైండ్ చేసుకున్న పచ్చడిని ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఇలాగే మిగిలిన పచ్చడిని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి. ఈ పచ్చడికి పోపును వేసుకోవడానికి ప్యాన్లో 1.5 కప్పుల దాకా పల్లీల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకోండి. ఎప్పుడైనా సరే మనం పచ్చడిలోకి పల్లీల నూనెను కానీ నువ్వుల నూనెను కానీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నూనె వేడయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి. 2 టీ స్పూన్ల పచ్చిశనగపప్పు, 2 టీ స్పూన్ల మినపగుళ్ళను వేసుకోండి. ఈ పోపుని బాగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత 6-7 వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోండి. అలాగే 7-8 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. అలాగే 1/2 కప్పు దాకా కరివేపాకును వేసుకోండి. కరివేపాకుని కడిగి తడేమి లేకుండా తుడిచి వేసుకోవాలి. ఇప్పుడు ఈ పోపుని మొత్తం బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఇలా ఫ్రై అయ్యాక ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా ఇంగువను వేసి మిక్స్ చేయండి. తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ని మొత్తాన్ని వేసేసేయండి. ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు ఈ టమాటా పచ్చడిని ఆయిల్లో బాగా ఫ్రై చేయాలి. ఆయిల్లో ఈ పచ్చడి అనేది బాగా వేగాలన్నమాట. అప్పుడే ఇందులో ఉన్న పచ్చిదనం అంతా పోయి నిల్వ ఎక్కువ రోజులు ఉంటుంది. అలాగే ఈ పచ్చడిలోకి నూనె కొద్దిగా ఎక్కువే ఉండాలండి. నూనె అనేది తేలుతూ ఉండాలి. అప్పుడే మనకి పచ్చడి అనేది పాడవకుండా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. మనం పచ్చడిని కలుపుతూ ఉంటే ఫస్ట్ ఆయిల్ని కొంచెం అబ్జర్వ్ చేసుకుంటుంది. తర్వాత పచ్చడి నుండి నూనె వదులుతూ ఉంటుంది. ఆ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతవరకు కూడా లో ఫ్లేమ్లో పచ్చడిని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టేసేయండి. దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే జాడీలోకి కానీ ఎయిర్ టైట్గా ఉండే గాజు సీసాలోకి కానీ వేసి స్టోర్ చేసుకోవాలి. ఈ పచ్చడిని బయట పెట్టుకుంటే 4 నెలల పాటు ఉంటుంది. అదే ఫ్రిడ్జ్లో కనుక స్టోర్ చేసుకుంటే 5-6 నెలల పాటు ఈ పచ్చడిని స్టోర్ చేసుకోవచ్చు. సో అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది.
ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.